నమస్తే. కువైట్ అంటే విదేశీ గల్ఫ్ ఉద్యోగాలంటేనే కాస్త ఈ మధ్య భయానకంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన అక్కడ పని జేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారని చాలామంది సస్పీషియస్‌గా గూడా మిస్ అవుతున్న కేసులను గూడా మనం చూస్తున్నాం. సో తాజాగా తీసుకుంటే కువైట్‌లోని తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా ఎడారిలోని మొత్తానికైతే మాత్రం చంపేసి పూర్తి చేశారనే వార్త అయితే వినిపిస్తోంది. సో అసలు ఏం జరిగింది అనేదైతే మనం తెలుసుకుందాము. సో దీని మీద గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ కూడా తీసుకుంటుందా? సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ యాక్చువల్‌గా గల్ఫ్ కంట్రీస్ జాబ్స్ అంటేనే కొంచెం చిన్నపాటి థ్రెట్ అని ఉంటదని అనుకుంటూ ఉంటాం. సో ఈ మధ్య కాలంలో అవి కొంచెం పెరిగినాయి అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే మనం గోట్ లాంటి మూవీ కూడా చూసాం మనం. సో ఈ కువైట్‌లో జరిగిన ఇష్యూ ఎందుకు అంటే అబ్బాయిని ఏదైనా పాత కక్షలా తెలుగు వాళ్ళేనో లేదంటే అక్కడ ఉన్న వాళ్ళ ఏం జరిగింది? కువైట్లో ఒక ఘోరం జరిగిందండి. నిజామాబాద్ డిచ్పల్లి దగ్గర కోరట్పల్లి తాండా అని ఉంటుంది. ఆ తాండా నుంచి గుగులోత్ కైలాస్ అనే అబ్బాయి 30 ఏళ్ళు. అబ్బాయి మెకానికల్ ఇంజనీరు. అతను కువైట్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ ఎక్కువగా ఈ హెవీ ఎక్విప్మెంట్ జేసీబీ క్రెయిన్లు ఆపరేషన్ వాటికి సంబంధించి అతను పనిచేస్తుంటాడు. సో లాస్ట్ మంత్ ఏమైందంటే అక్కడ జేసీబీ ఓనర్ కొడుకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఈ అబ్బాయిని పిలిచారు. ఆ కంపెనీలో జేసీబీకి ఓనర్గా ఒక అతను ఉంటాడు, వాళ్ళ కొడుకు. ఆ ఓనర్ కూడా నిజామాబాద్ అతను. సో వీళ్ళే ఓనర్ కొడుకు. సో వాళ్ళిద్దరు ఇతన్ని రిపేర్ ఉందని పిలిచారు. ఎక్కడ రిపేర్ అంటే అల్ సల్మీ అనే ఒక ఎడారి ఉంటుంది కువైట్లో. ఈ అల్ సల్మీలో ఈ వర్క్ జరుగుతుంది. సో పిలిచారనమాట. ఇతను మామూలుగా వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి జేసీబీ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రేన్ అదేదో లూజ్ అయిపోయి తన మీద పడిపోయేసరికి స్పాట్లో చనిపోయాడు. క్రష్ అయిపోయి చనిపోయేసరికి తండ్రి కొడుకులు షాక్ అయ్యారు. ఏం చేయాలి ఇప్పుడు కానీ ఈ విషయాన్ని వాళ్ళ కంపెనీకి బయట తెలిస్తే వీళ్ళ మీదకే వస్తుంది, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సైలెంట్గా ఇతన్ని తీసుకెళ్ళి ఎడారిలో పూర్తి చేశారు. కొంత లోపలికి వెళ్ళి ఎడారిలో పూర్తి చేసి సైలెంట్గా వచ్చేసారు, ఏం తెలియనట్టుగా. అయితే కొన్ని రోజుల తర్వాత, అంటే 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ ఈ అబ్బాయి ఉండే చోట చూసుకున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు అక్కడ. చూసుకున్నారు. ఈ అబ్బాయి ఏమయ్యాడని వీళ్ళని అడిగారు తండ్రి కొడుకు. మీరేమన్నా తీసుకెళ్లారా, ఏమైందో మాకు కూడా తెలియదు అని చెప్పారు వీళ్ళు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఈ అబ్బాయి ఫోన్. సో ఈ అబ్బాయి ఫోన్ కూడా వాళ్ళు పూర్తి చేశారు అక్కడ. సో దాంతో వాళ్ళు ఇక్కడ వాళ్ళ బంధువులకి ఇన్ఫార్మ్ చేశారు, మీ వాడు కనబడట్లేదు ఇక్కడ. అదేంటి కనబడకపోతే మరి అక్కడ ఏమన్నా గవర్నమెంట్కి చెప్పాలి కదా అంటే వీళ్ళు మొత్తానికి అక్కడ ఇండియన్ ఎంబసీకి చెప్పారు, ఇలాగా ఈ అబ్బాయి కైలాస్ అనే అబ్బాయి కనబడలేదు అని. ఇండియన్ ఎంబసీ ఇమీడియట్గా అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళు ఇమీడియట్గా రంగంలో దిగి మొత్తం 3 డిపార్ట్మెంట్లు దిగాయండి. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ అనేది ఒక డిపార్ట్మెంటు, ట్రేస్ ఎవిడెన్స్ డిపార్ట్మెంటు, తర్వాత కువైట్ ఫైర్ ఫోర్స్, 3 దిగి రంగంలో దిగి ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏంటి, ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది చూశారు. సో ఆ కంపెనీ పనిచేసే ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తే వీళ్ళు ముగ్గురు వెళ్ళిన వెహికల్ కనబడింది వాళ్ళకి. తర్వాత వచ్చేటప్పుడు తండ్రి కొడుకు మాత్రమే వస్తున్న వెహికల్ కనబడింది. దాంతో డౌట్ వచ్చింది వాళ్ళకి వీళ్ళిద్దరి మీద. సో వీళ్ళిద్దరిని పట్టుకునేదాన్ని ట్రై చేస్తుంటే ఫాదర్ ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా ఇండియాకి వచ్చేసాడు. నిజామాబాద్కి వచ్చేసి ఏమి తెలియని వాళ్ళగా ఇక్కడ ఉంటున్నాడు. ఈ అబ్బాయి కూడా ఎక్కడో మిస్ అయ్యాడు, ఎక్కడో బంధువుల ఇంట్లో ఉన్నాడు, కానీ అతన్ని ఫోన్లో ట్రాక్ చేసి వాళ్ళు పట్టేసుకున్నారు. సో పట్టేసుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే అబ్బాయి మొత్తం చెప్పేశాడు, ఇలా జరిగింది, మేము భయపడి పూర్తి చేసాము. సో ఇప్పుడు వాళ్ళ స్టోరీ నిజమా అంటే నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఈ అబ్బాయిని పూడ్చారా, లేకపోతే వీళ్ళే చంపేసి ఏమన్నా గొడవ జరిగి చంపేసి ఏమన్నా పూర్తి చేస్తారా అనే యాంగిల్లో ఇప్పుడు ఆ బాడీని రిట్రీవ్ చేసి దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లాగా పెట్టారు. సో ఇప్పుడు చంపేశారా లేదనేది అక్కడ చూసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఏముంది చంపేసి కూడా అతన్ని దాంట్లో విరికిచ్చి ఉండొచ్చు కదా, బాడీని యాక్సిడెంట్గా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. సో ఎందుకంటే వాళ్ళకి కూడా జేసీబీ ఆపరేషన్ అన్న వచ్చు. సో వాళ్ళు అలాగేమన్నా చేశారా అనేది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన అతని మీద కూడా ఇక్కడ డిచ్పల్లి మొత్తం తాండావాసులంతా కూడా డిచ్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి
ఎస్ఐ ఆరిఫ్తో గట్టిగా వీళ్ళు ఈ కేసు పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే క్రైమ్ ఏమో అక్కడ జరిగింది, కొడుకేమో అక్కడ జైల్లో ఉన్నాడు, తండ్రి ఏమో ఇక్కడ ఉన్నాడు. తండ్రి ఇక్కడ ఇంకా పోలీసులకు దొరకలా, వెతుకుతున్నారు. ఇప్పుడు పోలీసులకు దొరికినాక పట్టుకొని ఇతన్ని ఇప్పుడు కువైట్కి అప్పగించాలి. ఎందుకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారు. మనకి కువైట్కి మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉందన్నమాట. సో అక్కడ నేరం చేసి ఇక్కడికి వస్తే మనం అప్పగించాలి, ఇక్కడ నేరం చేసి అక్కడికి వెళ్తే అక్కడ ఆ గవర్నమెంట్ అప్పగించాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు డిచ్చిపల్లి పోలీసులు ఇక్కడ ఓనర్ను పట్టుకొని ఇతను తీసుకెళ్ళి ఇప్పుడు కువైట్ వాళ్ళకి అప్పగించాలి. కువైట్లో దీని మీద ఇప్పుడు జరుగుతుంది. ఈ లోపల ఈ అబ్బాయి బాడీ ఇప్పటి వరకు రాలేదు ఇక్కడికి, అదో పెద్ద కార్యక్రమం. సో గల్ఫ్ లో చనిపోతే చాలా కష్టం అండి మనుషుల్ని మళ్ళీ తీసుకురావడం. అంటే మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే అసలు మీరు ఇందాక అన్నట్టు పెరుగుతుంది కదా అంటున్నారు. ఓవరాల్ గా మనకి మొన్ననే ఏప్రిల్ 2026లో రాజ్యసభలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇదే ప్రశ్న అడిగారు. ఎవరు మన దేశంలో నుంచి బయట దేశాల్లో ఎంతమంది సంవత్సరానికి చనిపోతున్నారు, వాళ్ళు 5 ఏళ్ల లెక్కలు చెప్పారండి. 2021 నుంచి 25 వరకు 37,740 మంది చనిపోయినారు మన వాళ్ళు విదేశాల్లో. అంటే రోజుకి 20 మంది చనిపోతున్నారండి విదేశాల్లో. అందులో 86% ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. జీసీసీ అంటారు కదా, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్. ఆ దేశాల్లో 86% అక్కడే చనిపోతున్నారు. దాదాపు అంటే 30,000 మంది ఒక గల్ఫ్ దేశాల్లోనే చనిపోతున్నారు. అందులో ఎక్కువగా చనిపోయేది యుఏఈలో అండి, అంటే దుబాయ్ అంటాం కదా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొత్తం అందులో దుబాయ్ ఒకటి. అందులో 12,000 మంది చనిపోతున్నారు. రెండవది వచ్చి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో 11,757 మంది చనిపోయారు. నెక్స్ట్ ఒమను, కువైట్లో కూడా 4,000 మంది వరకు చనిపోయారు. కువైట్లో అయితే 10 లక్షల మంది ఇండియన్స్ ఉంటారండి. ఓవరాల్గా 1 కోటి మంది ఉంటారు గల్ఫ్ దేశాల్లో. అందులో కువైట్లో 10 లక్షల మంది ఉంటారు. అందులో కూడా కువైట్లో ఉన్న ఇండియన్స్లో ఎక్కువ భాగం సౌత్ ఇండియన్సే. తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకి యావరేజ్లో సంవత్సరానికి 2,000 మంది వెళ్తున్నారు. 10 ఏళ్ళకి 2,000 మంది వెళ్ళారు. యావరేజ్లో 200 మంది ఉంటున్నారు అక్కడ. సో వీళ్ళల్లో ఎక్కువ మంది ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా మేకా బతుకు, గోట్ లైఫ్ అని, మేక బతుకు అని తెలుగులో కూడా బుక్ వచ్చింది. సో అక్కడ కూలీలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి దుర్భరం. వాళ్ళని ఎడారుల్లో వేసేసి కూలి పనులు చేయడం, ఈ లేబర్ పని చాలా కష్టం. అట్లా కాకుండా కొంత వైట్ కాలర్ జాబ్స్ ఉన్నప్పుడు కొద్దిగా బెటర్గానే ఉంటుంది. సో అందుకనే చాలా సార్లు వాళ్ళు అక్కడ బతకలేక వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సఫాలా సిస్టమ్ అంటారు, కఫాలా సిస్టమ్. కఫాలా అంటే స్పాన్సర్షిప్ అనమాట. ఎవరో స్పాన్సర్షిప్ తీసుకొని వీళ్ళకి ఒక హామీ ఇచ్చి అక్కడ పోయి తీసుకెళ్ళి చాలా ఇళ్లలో పెట్టేస్తారు. అక్కడ ఆ మధ్య కూడా ఎవరో చిన్న బాబుని తీసుకెళ్తూ బాబు చనిపోతే అతన్ని అరెస్ట్ చేశారు. సో అక్కడ రూల్స్ అవేవి